హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 104వ భాగం. కిరణ్ కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ, కొంచెం ఆలోచించి ఏదైనా చెయ్యి ఆర్యన్. ఏంటిది, ఆడపిల్ల మీద మరీ ఇంత గట్టిగా చేసుకుంటారా? నువ్వు మరీ టూ మచ్ వైలెంట్ అయిపోతున్నావు, కొంచెం చూసుకో అని అంటాడు. ఇది చేసిన దానికి ఓల్ని కొట్టాను, సంతోషించు. ఇంకా ఎక్కువ చేస్తే ఇక్కడే చంపేస్తాను. అసలు నేను ఏం చెప్పాను మీకు? ఈ విషయాలన్నీ ఆరోహికి తెలియటానికి వీల్లేదని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా. నేను మీకు వెర్రివాడిలాగా కనిపిస్తున్నానా? వీడు చెప్తే మేము చేసేదేంటి, మేము వినాలా అన్నట్టు చేస్తున్నారు. నిన్నంతా ఆరోహి ఏడుస్తూనే ఉంది. ఎంత చెప్పినా తనకి బాధ తగ్గలేదు. ఇదంతా మీరు చేసిందే. మీరు చేసిన దానివల్ల కాదా అని అసహనంగా అడుగుతాడు. నేహ ఏడుస్తూ, అది కాదు ఆర్యన్ అని అంటూ ఉంటే, షటప్, జస్ట్ షటప్. ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం లాభం వచ్చింది నువ్వు ఆరోహికి ఇదంతా చెప్పటం వలన? ఫ్యామిలీ మొత్తం బాధపడటం తప్ప ఇంకేమైనా దొరికిందా అని కోపంగా అడుగుతాడు. ఇప్పుడు నేను చెప్పబట్టి అక్క త్వరగా కోలుకుంటుంది ఆర్యన్. అదే వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే ఇంకా బాధపడుతుంది. తన సొంత చెల్లి ఇలా చేసిందని, అందుకే కావాలని నా తప్పు అందరి ముందు ఒప్పుకున్నా. వాళ్ళందరూ ద్వేషిస్తున్నా నాకేమీ అంత బాధగా లేదు. నేను చేసిన తప్పులు అటువంటివి కాబట్టి నేను భరించటానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ నువ్వు ఇలా మాత్రం మాట్లాడకు. నేను ఇవన్నీ చెప్పి సంతోషంగా ఏమీ లేను. అక్క బాధపడుతుంటే నాకు బాధగానే ఉంది. నేను కూడా అక్క సంతోషంగా ఉండటమే కోరుకుంటున్నాను. అందుకే చెప్పాను. నాకు తెలుసు ఇప్పటికే అక్క కొంచెమైనా కోలుకొని ఉంటుందని. అదే వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే ఒక్క నిమిషం ఆలోచించు, ఇంకా ఎంత బాధపడుతుందో. నీకు తెలిసి కూడా నువ్వు నిజాలు దాచావని నీ మీద కూడా కోపం పెంచుకోవచ్చు. నిజం ఎప్పటికీ దాగదు ఆర్యన్. ఏదో ఒకరోజు బయటికి వచ్చే తీరుతుంది. నేను చేసిన పనులు వేరే వాళ్ళ ద్వారా కంటే నా ద్వారా తెలిస్తే నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ తగ్గుతుందనే నేనే చెప్పాను. పర్వాలేదు, వాళ్ళు కొన్ని రోజులు లేకపోతే 1 సంవత్సరం, లేకపోతే 2 సంవత్సరాలు కోపంగా ఉంటారు. అంతే తప్ప జీవితాంతం దూరమైతే చేసుకోలేరు కదా. అందరూ ఎంత ద్వేషం చూపించినా సరే నేను వాళ్ళ ప్రేమ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను. నేను చేసినవి అలాంటివి కాబట్టి నాకేమీ ఇప్పుడు బాధగా లేదు. అలాగే నువ్వు ఇలానే రియాక్ట్ అవుతావని ముందే తెలిసే ఇక్కడ వరకు కూడా వచ్చాను అని అంటుంది. సంతోషం, ఈ మాత్రం క్లారిటీ ఉంది అంటూ వెళ్ళి తన చైర్లో కూర్చొని తలపట్టుకుంటాడు ఆర్యన్. కిరణ్ నేహాని తీసుకువచ్చి చైర్లో కూర్చోబెట్టి, అసలు మేము వెళ్ళాక ఏం జరిగిందంట ఆర్యన్? ఆరోహి ఇప్పుడు బానే ఉందా? ఇంకా జరిగిన వాటిని తలుచుకుంటూ ఏడుస్తూనే ఉందా? మాకు చాలా టెన్షన్గా ఉంది. నైట్ నుంచి నేను చెప్పాను నేహాకి అవన్నీ బయట పెట్టద్దు అని, వినలేదు. సరేలే, జరిగిందేదో జరిగింది. జరిగిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేము కదా. ప్లీజ్ ఆరోహి ఎలా ఉందో చెప్పు అని బాధ ప్లస్ కంగారుగా అడుగుతాడు. ఎలా ఉంది ఏంటి? ఎలా ఉంది? లోపలే బాధపడుతుంది. తన తోడబుట్టిన చెల్లి ఇలా చేసిందని తెలియకుండా ఉంటే సంతోషంగా ఉండేదేమో. నేను వీటన్నిటి గురించి ఎప్పటికీ ఎవరికీ తెలియకుండా చేసేవాడిని. కానీ ఇది అంటూ నేహా వైపు చూపిస్తూ అంతా చెప్పి ఆరోహి బాధకి కారణమయ్యింది. కానీ పర్వాలేదు, ఇప్పుడు అందరితో నార్మల్గానే మాట్లాడుతుంది. ఇప్పటికీ నా దగ్గర ఇంత చేసిన నేహాని ఏమీ చేయొద్దని ప్రామిస్ చేయించుకోవాలి అని చూసింది. కానీ నేను చేయలేదు. మీకు తెలుసు కదా నా కోపం ఎలా ఉంటుందో. అందుకే ఇక్కడికి మిమ్మల్ని పిలిపించాను. అని ఇద్దరి వైపు కోపంగా చూస్తూ అంటాడు.
నేహ ఏడుస్తూ, ఆరోహి అక్కది ఎంత మంచి మనసు, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇంత చేసిన నన్ను కనీసం ఒక్క మాట కూడా అననివ్వటం లేదు అంటే అక్కడే అర్థమవుతుంది అక్కకి మేమంటే ఎంత ఇష్టం అనేది. కానీ అక్క మనస్ఫూర్తిగా నన్ను క్షమించేంత వరకు నేను అక్కకి నా మొహం చూపించను. నువ్వు టెన్షన్ పడకు ఆర్యన్. నా మొహం చూపిస్తే మళ్ళీ అక్కకి జరిగినవన్నీ గుర్తుకు వచ్చి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని తలదించుకొని అంటుంది. ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్గా చెప్పావు. నిజమే. నువ్వు ఆరోహి బాధంతా మర్చిపోయేంత వరకు తనకి కనిపించకు. నేనే చెప్తాను నువ్వు ఎప్పుడు ఆరోహి ఎదురుగా రావాలి అనేది అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిరణ్ మనసులో తుఫాను సృష్టించారు, తుఫాన్ లాగే వెళ్ళిపోయాడు అని నేహ వైపు చూస్తూ బుగ్గ మీద చాలా గట్టిగా కొట్టినట్టున్నాడు అని వెయిటర్ని పిలిచి ఐస్ క్యూబ్స్ తెప్పించి నేహ బుగ్గ మీద పెడుతూ, ప్లీజ్ నేహ, కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉంటూ మిగిలిన వారిని కూడా ప్రశాంతంగా ఉంచు అని దీనంగా మొహం పెట్టి అంటాడు. అలాగే కిరణ్, నేను నీతో పాటు రేపటి నుంచి ఆఫీస్కి రావాలనుకుంటున్నాను. ఇంట్లోనే ఉంటే ఈ ఆలోచనలోనే బుర్రంతా పాడైపోయేలా ఉంది, ప్లీజ్ అని అడుగుతుంది. అమ్మా తల్లి, ఆ పని మాత్రం చెయ్యకు. కనీసం నేను ఆఫీస్లోనైనా ప్రశాంతంగా ఉండనివ్వు నన్ను. ఇంట్లోనే నిన్ను తట్టుకోలేకపోతుంటే మళ్ళీ ఆఫీస్లో కూడా నన్ను తగలబెడతా అంటున్నావు అని చెప్పి టిఫిన్ ఆర్డర్ చేస్తానని చెప్పి వెయిటర్కి ఆర్డర్ ఇచ్చి అది వచ్చాక ఇద్దరు టిఫిన్ తినేసి బయటికి వచ్చాక కారులో కూర్చొని, నువ్వు ఏమైనా చెప్పు కిరణ్, నేను రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను, మావయ్యని అత్తయ్యని నేనే అడుగుతాను అని సీరియస్గా మొహం పెట్టి చెప్పి ఇక ఏమీ మాట్లాడకుండా బయటికి చూస్తూ ఉంటుంది. కిరణ్ తల కొట్టుకొని, ఇది చాలా మొండి, చెప్తే అర్థం చేసుకునేదే కాదు, ఆఫీస్కి వచ్చి ఏం చెయ్యాలని వర్క్ రాదు కదా, పెద్ద పుడింగిల అన్నిట్లోకి దూరిపోతూ ఉంటుంది అనుకుంటూ అసహనంగానే డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తాడు. నేహ తన జుట్టుతో చెంప కనిపించకుండా కవర్ చేసి కిరణ్ అమ్మగారితో నవ్వుతూ మాట్లాడి, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తాను అత్తయ్య, బోరింగ్గా ఉంది అని అడుగుతుంది. అప్పటికే కిరణ్ నానమ్మ తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకు నేహ నువ్వు వెళ్ళటం? అనవసరంగా స్ట్రెయిన్ అవుతావు. ఆఫీస్ చూసుకోవటానికి మీ మావయ్య నీ భర్త ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే అని అంటుంటే, అది కాదు అత్తయ్య, ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి మాత్రం ఏం చెయ్యాలి? నాకు వంట రాదు, మీరు నాకు ఒక్క పని కూడా చెప్పరు. నాకు తెలుసు మీ గురించి, నేనంటే మీకు చాలా ప్రేమ కదా, నేను ఏది అడిగినా కాదనరు కదా. నేను కూడా కిరణ్తో పాటు ఆఫీస్కి వెళ్ళి కిరణ్కి హెల్ప్ చేస్తాను అత్తయ్య. తను రాత్రులు కూడా చాలా వర్క్ చేస్తున్నాడు కదా కిరణ్ అని కిరణ్కి కన్ను కొట్టి నార్మల్ మూడ్లో అంటుంది. నేహ కొంచెమైనా నార్మల్ అయ్యిందని కిరణ్ కొంచెం సంతోషించినా, అవసరం లేదు మమ్మీ, నేను నా వర్క్ మేనేజ్ చేసుకోగలను, ఇది నాతో వస్తేనే నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అని సీరియస్గా అంటాడు. లేదు అత్తయ్య, నేను కిరణ్ని కొంచెం కూడా డిస్టర్బ్ చేయను. నా వరకు నేను వర్క్ మాత్రమే చూసుకుంటాను. కావాలంటే కిరణ్ క్యాబిన్లోనే ఉంటాను. ప్లీజ్ అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్తాను. నాకు కూడా ఆఫీస్ వర్క్ నేర్చుకోవాలని ఉంది. ఫ్యూచర్లో ఒకవేళ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే వీటన్నిటి గురించి తెలుసుకోవాలి కదా అని క్యూట్గా మొహం పెట్టి అంటుంది. కిరణ్ అమ్మగారు కొంచెం సేపు ఆలోచించి,
నేహ చెప్పేది కూడా నిజమే కదరా. రేపటి నుంచి నేహాని కూడా నీతో పాటు ఆఫీస్కి తీసుకువెళ్ళు. తనని కూడా నీతో పాటు ఉంచుకొని వర్క్ నేర్పించు. ఇక ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా వచ్చి లంచ్ చేసి రెస్ట్ తీసుకోండి అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడే లోపలికి వచ్చిన కిరణ్ నాన్నగారికి కిరణ్ అంతా చెప్పి, నేను వర్క్ మొత్తం మేనేజ్ చేసుకుంటాను, ప్లీజ్ దాంతో చెప్పండి ఆఫీస్కి వద్దని అని దీనంగా మొహం పెట్టి అంటాడు. కోడలి పిల్ల అడక్క అడక్క ఫస్ట్ టైం ఒక కోరిక అడిగింది. అది కూడా తీర్చకపోతే ఎలా? పర్వాలేదులే, నువ్వే కదా వారం రోజులు ఎంజాయ్ చేయమంటే బోర్ కొడుతుంది అన్నావు. అందుకే నేహ రేపటి నుంచి ఆఫీస్కు వస్తుంది. నువ్వు వస్తావా రావా అనేది ఇక నీ ఇష్టం అని భుజాలు ఎగరేసి నేహాని సపోర్ట్ చేస్తారు. అందరూ దాన్ని వెనకేసుకురండి. ఇలాగే మీరు గారాబం చేస్తే నా నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది అని చెప్పి లంచ్ చేసి పైకి వెళ్ళిపోతాడు. నా కొడుక్కి నువ్వు కష్టపడటం ఇష్టం లేదనుకుంటా నేహా. అందుకే చూడు, నువ్వు ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తాను అంటే ఎంత చిరాకు పడుతున్నాడు అని నవ్వుతూ అంటుంది. నేహ కూడా నవ్వుతూ అవునవును అస్సలు ఇష్టం లేదు అని చెప్పి, సరే అత్తయ్య నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తాను, దానికోసం కిరణ్ని ఒప్పించుకుంటాను అని చెప్పి తన రూమ్కి వెళ్తుంది. అక్కడ కిరణ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ నేహాని తిట్టుకుంటూ ఉంటే, ఇదెందుకు ఆఫీస్కి నన్ను ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు అని అనుకుంటూ ఉంటాడు. నేహ లోపలికి వచ్చి కిరణ్ పక్కన కూర్చుని, అత్తయ్య మావయ్య చెప్పారు కదా కిరణ్, రేపటి నుంచి నీతో పాటు నేను కూడా ఆఫీస్కి వచ్చి నీ క్యాబిన్లోనే వర్క్ చేస్తాను, ఓకేనా అని నవ్వుతూ అంటుంది. వద్దే, నా నెత్తి మీద కూర్చొంచే, ఇప్పటికి చేసింది చాలు, ఇంకా ఎక్కువ చేస్తాను అంటున్నావు. ఇక నేను చెప్పేదేముంది? నేను చెప్పినా నువ్వు వింటావా ఏంటి? మళ్ళీ మమ్మీ డాడీల చేత ఒక క్లాస్ నాకు. నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. ప్రస్తుతానికి మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకు, ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను అని సీరియస్గా చెప్పి ఇక వర్క్లో పడిపోతాడు. నేహ కూడా సరే అని కిరణ్ చేసే వర్క్ చూస్తూ ఉంటుంది. తర్వాత రోజు కిరణ్ నేహ టిఫిన్ తిన్నాక ఇద్దరూ కలిసి ఆఫీస్కి బయలుదేరుతారు. ఆఫీస్లో కిరణ్ నేహాని స్టాఫ్ అందరికీ తన వైఫ్గా ఇంట్రడ్యూస్ చేసి తన క్యాబిన్లోకి తీసుకువెళ్ళి, నువ్వు ప్రశాంతంగా కూర్చో చాలు, నేను వర్క్ చేస్తాను అని అంటే, లేదు నేను కూడా చేస్తాను, నాకు నేర్పించు అని బలవంతంగా కిరణ్ చేత వర్క్ నేర్పించుకుంటూ ఉంటుంది. ఇంతలో ధడేల్మని వాళ్ళ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని కిరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మొహానికి కేజీ మేకప్తో 1 పీస్ డ్రెస్లో హెయిర్ వదిలేసి పెదాలకి లిప్స్టిక్ పూసుకొని అచ్చు దెయ్యంలా రెడీ అయ్యి నవ్వుతూ లోపలికి వచ్చి, హాయ్ కిరణ్ అని అంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.